ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి నల్గొండలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు ఇక్కడ రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజల్ని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా జరుగుతుంది, మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. సార్ మీ పేరు సార్? నాగేశ్వరరావు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంది పరిపాలన, బాగుంది. ఆ 10 ఏళ్ల పరిపాలన కంటే ఈ పరిపాలనే బాగుంది. అందరి పేదవారికి అందరికి అందుతున్నాయి. గ్యాస్ వస్తుంది, కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్లు, ఉచిత ప్రయాణం ఉంది, సన్న బియ్యం ఇస్తుండు, రాజీవ్ వికాస పథకం పెట్టిండు, ఇంకా ఇల్లు ఇస్తా అంటుండు. మంచిగానే ఉంది పరిపాలన, బాగుంది, బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మాకైతే ఏం రాలే. 10 ఏళ్ళ 10 రూపాయలు కూడా రాలే. ఈయన వల్ల బాగానే ఫ్రీ కరెంటు, గ్యాస్ సగం రేటే, సన్న బియ్యం ఇస్తుండు, ఇల్లు ఇస్తా అంటుండు, రాజీవ్ వికాసం ఇస్తా అంటుండు. అప్లై చేస్తాం ఈ రోజే. మంచిగానే ఉంది, పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఆడవాళ్ళకు ఉచిత బస్సు ఉంది, పుష్కలంగా ప్రయాణం చేస్తారు ఆడవాళ్ళు. थैंक यू सर. नमस्ते सर. नमस्ते. आपका नाम क्या है सर? अयूब पाशा. आपका काम क्या है सर? मैं सिक्योरिटी कॉन्ट्रैक्टर हूँ. सीएम रेवंत रेड्डी साहब का काम कैसे है सर? बहुत अच्छा काम है उनका, डेवलपमेंट में अच्छा वर्कआउट कर रहे हैं. हम तो उनके सपोर्ट में हैं. 6 गारंटी कैसे है सर? 6 गारंटी भी अच्छे अमल हो जाता हो, उनकी कोशिश बराबर चल रही है. उस दिन केसीआर साहब का काम कैसे है सर? केसीआर साहब का काम तो उतना वो नहीं है था, मगर फिलहाल तो उस टाइम पे केसीआर साहब के मूवमेंट में कुछ भी उतना मूवमेंट नहीं रहा. मगर अब जो चेंजेस जो आए, थोड़ा हमारे को इसमें गवर्नमेंट बहुत परफेक्टेबल है, वर्कआउट है, एक हेल्थ एक यंग है, और रेवंत रेड्डी अच्छा टैलेंटेड वर्कर है. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సూర్యనారాయణ, ఏం చేస్తుంటారు సార్? ఎల్ఐసి ఏజెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా సూపర్, చాలా బాగుంది. ఏ విధంగానైనా బాగానే ఉంది. ఎందుకంటే ఇదివరకు అప్పులు చేసిండు, అప్పులు ఉండే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాడు, ఒక్కొక్క కార్యక్రమం మంచి చేస్తుంది. ఇప్పుడు ఈ మధ్యనే రేషన్ విషయంలో సన్న బియ్యం పెట్టాడు. ఇప్పుడు ఇంకా ఇదివరకు సన్న బియ్యం ఉద్దేశం ఏంటంటే పక్కదారి పడుతుందో, వేరే బియ్యం ఇస్తే పక్కదారి రీసైకిల్ అవుతుందని చెప్పి సన్న బియ్యం పెట్టండి. ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రామ్, అది జబర్దస్త్ నడుస్తుంది, అన్నిటికీ మించిపోతుంది. అది ఒక్కటి మంచిగా నడిస్తే మరో రామారావు అవుతాడు ఆయన. ఎప్పుడైతే అంతకుముందు 2 రూపాయల కిలో ఇచ్చిన రామారావు ఇట్లా ఉండో, ఈ సన్న బియ్యం ఇట్లా ఇస్తే రెగ్యులర్ సక్సెస్ అయితే మాత్రం మంచిగా అవుతాడు. మంచి టాలెంటెడ్ ఫెలో. రాజకీయాలు పక్క పెడదాం, ఒక వ్యక్తిగా మంచిగా పరిపాలన దక్షుడు, నాలెడ్జ్ ఉంది, చేసుకునే తపన కూడా ఉంది. దానిలో ఫ్యూచర్ ఆలోచనతో పని చేసుకుంటాం. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ అంటే లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది? మస్తుగా చెప్తావు. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు 100 అబద్ధాలు పెళ్లి చేస్తావు. ఇవి కూడా కొన్ని అవుతుంటే కొన్ని కావు. అది ఒక్కడ పట్టుకునేలాంటిది ఎట్లా? అన్ని కావాలంటే కావాలి. ఇంట్లో ఉండాలా, డబ్బు ఉండాలా వద్దా? కరెంట్ కానీ కరెంట్ ఇస్తున్నాడు ఫ్రీగా నీకు. ఏంది ఇప్పుడు అందరూ ఏమంటూ ఎక్కువ మైనస్ ఆయనకి ఎక్కడైతుందంటే రైతు బంధు వల్ల ఎక్కువ మైనస్ అవుతున్నాడు. సో అది కరెక్ట్ కాదు. అది ఆయనకు ఆ డబ్బులు లేవు, ఆడ ఖజానా లేదు. ఆయన చెప్తానే ఉండ ఖజానా లేదని చెప్తున్నాడు. ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తుండు. వాళ్ళు పార్టీలు అని చెప్పాను, ఒక్కొక్కటి చేసుకుంటూ దాన్ని బట్టి చేసుకుంటూ వస్తుండదు. ఈవెన్ బెస్ట్ సీఎం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? పునందర్ రావు, ఏం చేస్తుంటారు? ఎల్ఐసి. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, చాలా బాగాలేదు, అసలు బాగాలేకులేదు. కరెంటు గతం కంటే కరెంటు మెరుగ్గా ఉంది. సన్న బియ్యం పథకం, మహిళలకు ఉచిత ప్రయాణం, వంట గ్యాస్ సబ్సిడీ, ఈ విధంగా కొన్ని పథకాలు అయితే ముందుకెళ్తున్నాయి. ఇంకా కొన్ని పథకాలు పెట్టాల్సి ఉండే, అయితే మరి ఎందుకు ఆర్థికంగా ఇబ్బందులా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గమా ఏదో కానీ మొత్తం కొన్ని స్టార్ట్ చేయబోతుండే ఆగిపోతున్నాయి. రైతు బంధు కొంతమందికి చేస్తా అన్నాడు, ఏలేనప్పుడు ఎక్కువ చెప్పిండు. ఇంకా వాళ్ళకు ఎకరానికి 5,000 ఇస్తాడు, 6,000 ఇస్తారు, 15,000 ఇస్తాడు. ఇవ్వలేక 12,000 కాడికి ఇస్తాడు. 12,000 కూడా ఇప్పుడు 4 ఎకరాల వరకు పడి ఆగిపోయినాయి. మిగతా ఎకరాలకు పడలేదు. పడతాయి అని ఆశతో ఉన్న ఏమంటారు అంటే ఎక్కువ వ్యతిరేకిస్తారు. పడతాయని ఆశతోటి పెడతారనుకోని అందరూ రెడీ ఉన్నారు. పెట్టకపోయేసరికి విరక్తిగా మాట్లాడతారు. అదే రుణమాఫీ కూడా అట్నే అయింది. 2 లక్షల వరకు అందరికి మాఫీ చేస్తారు, కొంతమంది కాలేదు. 100 మందికి మాఫీ, 90 మంది మాఫీ చేసి మిగతా 10 మంది బాగా ప్రచారం చేస్తారు. దండగా ఏం చేయట్లేదు అని చెప్పి ఎక్కువ ప్రచారంలో వెనకబడుతుంది. ఇలా చూసుకుంటే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన, కేసీఆర్ అనేది ఒక నియంత, ఆయన వ్యక్తిగత పార్టీ, అది సొంత పార్టీ. ఈయనట్ట కాదు, ఒక నేషనల్ పార్టీ ఎట్లా ఉంటుంది అంటే పై నాయకత్వాన్ని వాళ్ళు ఏం చెప్తే అది ఢిల్లీ పరిపాలనకు ఆ సామంతరాజు చేయాల్సిందే. ఆయన ఏంది, తన పార్టీ తన ఇష్టం, ఏమైనా చేయగలుగుతాడు. ఇది కొన్ని పథకాలు పెట్టే పథకాలు పక్క పెట్టిండు, కొత్త పథకాలు నడిపించిండు, ఆయన ఇష్టం. అది కాదు, ఈయన చెప్పిన పథకం ఆయన ఢిల్లీలో చెప్పిన వాళ్ళు చేయాల్సి. కాబట్టి కొంచెం ఈయనకు వ్యక్తిగతం. మన తెలంగాణ ఒకటే ఆయన పరిపాలన. ఈయన భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీ ఎక్కడ ఏం చేయాలో ఇక్కడ కూడా అదే చేయాలి. అందరూ ఒక్కడి నా ఇష్టం చేస్తారంటే రేవంత్ రెడ్డి గారు కుదరదు. కాబట్టి కొన్ని పథకాలు ఆగిపోయి. థ్యాంక్ యూ సార్.